హాయ్ స్టూడెంట్స్, మనకు మే 3న నీట్ ఎగ్జామ్ అయితే ఉంది. చాలా మంది స్టూడెంట్స్ చాలా భయపడుతూ ఉన్నారు. చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. కొంచెం వరీగా ఉన్నారనమాట. సో, మాక్ టెస్ట్‌లో ఎగ్జామ్స్ మార్క్స్ తక్కువ వస్తున్నాయని గాని, లేదా ఇంకా ఎక్కువ ఎలా చదవాలి అని గాని ఈ పానిక్‌లో ఉన్నారు. ఇలాంటి సిట్యుయేషన్‌లో మనకు ఎన్ఎంసీ నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఇది ఒక చిన్న రే ఆఫ్ హోప్. ఇది ఈ ఇయరే ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పడానికి లేదు కానీ వాళ్ళు ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. ఏంటి అంటే ఈ గుడ్ న్యూస్ మెడికల్ సీట్స్ పెరగడానికి సంబంధించి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది ఎన్ఎంసీ నుంచి వచ్చినటువంటి అప్డేట్ అన్నమాట. మెడికల్ సీట్స్ పెరగడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్‌ని వీళ్ళు మోడిఫై చేస్తూ ఆ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట. దీని వలన మనకు కాలేజెస్‌లో ఎంబీబీఎస్ సీట్స్ పెరగడానికైతే అవకాశాలున్నాయి. మనకు ఫస్ట్ రూల్ ఏంటి అంటే మెయిన్‌గా 3 రూల్స్ గురించి వీళ్ళు ఇక్కడ ప్రపోజ్ చేశారు. ఫస్ట్ రూల్ ఏంటి అంటే జనరల్‌గా ఏ ఎంబీబీఎస్ కాలేజ్‌లో అయినా 150 సీట్స్ అనేటువంటి క్యాప్ అనేది ఉంది. అంటే 150 సీట్ల కంటే కూడా పెరగకూడదు. చాలా ఓల్డ్ కాలేజెస్ అయితే 200 సీట్స్ ఉండాలి అనేసి. ఇప్పుడు ఎన్ఎంసీ వాళ్ళు చేసినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఈ 150 క్యాప్‌ని తీసేస్తున్నారు. అంటే 150 కంటే కూడా సీట్స్ పెరగొచ్చు. దానికి స్కోప్ ఉంది. సో, కాలేజెస్ వాళ్ళ యొక్క ఫెసిలిటీస్‌ని బట్టి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు నంబర్ ఆఫ్ సీట్స్ అనేసి వీళ్ళు అప్డేట్ అయితే ఇచ్చారు. ఇది చాలా చాలా గుడ్ న్యూస్. ఇంకొక రెండో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే జనరల్‌గా ఇంతకుముందు ప్రతి 10 లక్షల మంది జనాభాకి 100 ఎంబీబీఎస్ సీట్స్ అని ఇచ్చారనమాట. ఇప్పుడు అంటే 20 లక్షల మంది జనాభా ఉన్నారనుకోండి, అక్కడ 200 ఎంబీబీఎస్ సీట్స్ ఉండాలి అనేసి. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఈ రూల్‌ని కూడా అమెండ్ చేశారు. అంటే 10 లక్షల కంటే తక్కువ ఉన్నా కూడా మీరు ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేసి ఈ రూల్ అనేది ఇచ్చారనమాట. ఇది కూడా చాలా గుడ్ న్యూస్. ఈ 2 గుడ్ న్యూస్ ఎంబీబీఎస్ సీట్ ఇంక్రీజ్‌కి హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి థర్డ్ రూల్ కూడా అమెండ్మెంట్ ఇచ్చారు. ఇంతకుముందు ఏం చేశారు, ఎంబీబీఎస్ కాలేజీకి డిస్టెన్స్ అన్నమాట. అంటే హాస్పిటల్‌కి, ఎంబీబీఎస్ కాలేజ్‌కి మధ్య డిస్టెన్స్ ఇంతకుముందు మనకు టైమ్‌లో కొలిచేవాళ్ళు. అంటే మీకు 30 మినిట్స్ టైమ్‌లో మీరు రీచ్ అయ్యే విధంగా ఇచ్చేవారనమాట. ఇప్పుడు డిస్టెన్స్‌ని కిలోమీటర్స్‌లో కొలుస్తున్నారు. ఈ డిస్టెన్స్ కూడా హిల్లీ ఏరియాస్‌లో అయితే 15 కిలోమీటర్స్ వరకు ఓకే అన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు కూడా యాక్సెప్టబుల్. అంటే 10 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో మీకు హాస్పిటల్ ఉంది అంటే ఆ ఎంబీబీఎస్ కాలేజ్ వాళ్ళకి అప్రూవల్ అనేది ఇస్తున్నారనమాట. ఇది చాలా చాలా గుడ్ న్యూస్. ఇంతకుముందు అదే క్యాంపస్‌లో ఎంబీబీఎస్ కట్టాలి అంటే చాలా కష్టమయ్యేది ఎంబీబీఎస్ హాస్పిటల్స్‌ని. ఇప్పుడు 10 కిలోమీటర్స్ వరకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు కాబట్టి ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఈ ఇయర్‌లో కాదు, ఫ్యూచర్‌లో ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉంది. ఫస్ట్ 2 రూల్స్ కానీ ఇంప్లిమెంట్ చేశారంటే ఈ ఇయరే ఎంబీబీఎస్ సీట్స్ డెఫినిట్‌గా మనకు ఇంక్రీజ్ అవుతాయి. మనకు కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. ఇంత హెవీ కాంపిటీషన్‌లో ఎంబీబీఎస్ సీట్స్ ఇంక్రీజ్ అవ్వడం అని ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ న్యూస్ అనమాట. సో, మీకు ఈ న్యూస్ హ్యాపీగా అనిపిస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అయితే లైక్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థాంక్ యూ.